హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రజెంట్ మనతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్, సారీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనతో మూవీ టీం ఉన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. నమస్కారం అందరికీ, నమస్తే. ఎలా ఉన్నారు? All good. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిగుణ్ గారు అన్నా, చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎందుకంటే ట్రైలర్ టీజర్ అదిరిపోయింది, పర్ఫార్మెన్స్ టూ గుడ్. థ్యాంక్ యూ సో సో ఏంటి అసలు స్టోరీ ఎలా మీ వర్క్ అప్రోచ్ అయింది, అసలు ఈ స్టోరీ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? నాకు డైరెక్టర్ యాక్చువల్లీ కొన్నేళ్ళ నుంచి ఫ్రెండ్ అనమాట, ఆయన ఏడిగా ఉన్నప్పటి నుంచి. అండ్ అరవింద్ గారిని, హీస్ అ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, కలిసి ఇలా సినిమా చేద్దాం అని చెప్పి. అప్పుడు సేమ్ కథ, వేరే టైటిల్ ఉండేది. ఓకే, ఆ టైటిల్ చెప్పా, సార్ స్టోరీ ఇంత మోడర్న్గా ఉంది, టైటిల్ మాత్రం ఏదో పాత సినిమాలో ఉంది ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ టైటిల్ నచ్చి ఆయన ఫస్ట్ ఆ టైటిల్ నచ్చి సినిమా స్టార్ట్ చేశారు. ఓ లోక కళ్యాణం కోసం అనేది టైటిల్. ఓకే, అంటే కొంచెం ఇది వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి నేను మేము మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్కి తీసుకొచ్చాం. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్. ఓకే, నాకు చాలా నచ్చింది ఏంటంటే, మేము ఫస్ట్ ఇక్కడ హిమాయత్ నగర్ అక్కడ ఉండేటప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం. ఓకే, బ్లాక్స్ అపార్ట్మెంట్స్లో మంచి ఈ వినాయక చవితికి ఇంకా కలవడం, కొట్టుకోవడం, క్రికెట్ ఆ కల్చర్ ఉండేది. అండ్ మా అపార్ట్మెంట్లో లవ్ స్టోరీలు జరిగేవి, ఒక గాసిప్ ఉండేది. ఆ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేయాలి నాకు చాలా రోజుల నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే, దిస్ హ్యాడ్ దట్ సంథింగ్ లైక్ దట్ విత్. సో అలా చూస్ చేయడం జరిగింది. అండ్ పాయల్ గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనగా వెంటనే నేను ఒప్పుకోవడం కూడా. ఓకే, సూపర్ అన్న. సో మీకు కూడా చాలా స్పెషల్ అనుకుంటే ఈ ఫిలిం. అవును, చాలా స్పెషల్. అన్నీ స్టార్ట్ అయిందే ఈ సినిమాతోటినే. అండ్ నాకు ఐ డోంట్ థింక్ ఆడిషన్ కూడా ఏం లేదు యాక్చువల్లీ. దే సా మై ఇమేజెస్ అండ్ దే కాల్డ్ ఫర్ ఇట్. అండ్ అప్పుడు తెలుగు కూడా రాదు నాకు, వీడియోస్ సంథింగ్. అంటే అప్పుడు బాడీ ఆఫ్ వర్క్ అంత లేదు కదా, బట్ అయినా దే ట్రస్టెడ్. అండ్ బాడీ ఉంది, బాడీ ఆఫ్ వర్క్ లేదు కదా, అప్పుడు దే స్టిల్ ట్రస్టెడ్ మీ. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చేయాలి కదా, ఇంటర్వ్యూస్ లో ప్రమోషన్స్ చేయాలి. సీరియస్ సినిమా ఈషాలో ఇట్స్ వెరీ సీరియస్ ఫిల్మ్. దాంట్లో నీకు జోక్ లేదు, ఫిల్మే కామెడీ, స్లైస్ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, దాని గురించి సినిమా కదా. సూపర్. అరవింద్ గారు, సో ఏంటండి మీకు ఈ స్టోరీ మీకు డైరెక్టర్ గారు ఎలా చెప్పారు, అసలు మీ వర్క్ ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు ఓకే చేయడానికి రీజన్ ఏంటి, అసలు మీరు తీయడానికి? మేజర్లీ మధు ఎప్పుడైతే నాకు కలిసాడో, అర్లియర్ వీ వర్ థింకింగ్ అబౌట్ సమ్ అదర్ ఫిల్మ్. ఓకే, బట్ దట్ డిడెంట్ మెటీరియలైజ్. మీన్ వైల్ హీ జస్ట్ కెమ్ అప్ విత్ దిస్. సో అతని యొక్క సిన్సియారిటీ బేసికలీ ఏంటంటే ఎవరితో ఉన్నా కట్టిపడేస్తుంది. ఓకే, ఓకే, మేబీ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఈవెన్ త్రిగుణ్ విల్ సే దట్, ఐ గెస్. ఓకే, సో ఆ ప్రక్రియలో ఏంటంటే దెన్ హీ జస్ట్ కమ్ అప్, దెన్ వీ బోత్ రిటర్న్ టుగెదర్ యాక్చువల్లీ. ఓకే, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఓకే, అండ్ మీన్ వెల్ యూ నో దీస్ పీపుల్ ఆర్ బ్యూటిఫుల్. అంటే మా ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాలి. సాఫ్ట్వేర్ నుంచి ప్రొడ్యూసర్ అయిన ఒక సాఫ్ట్వేర్ ఆనిముత్యం. అందుకే సాఫ్ట్వేర్ ఆనిముత్యాల గురించి, సాఫ్ట్వేర్ ఆనిముత్యాల కోసం ఒక సాఫ్ట్వేర్ ఆనిముత్యం తీసిన సినిమా మీన్స్ లో మాకు కావాలి సార్ మీరు. తప్పకుండా. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చికిత కదా. ఏంటి అసలు దాని స్పెషాలిటీ ఏంటి, మూవీలో ఏం రోల్ ప్లే చేయబోతుంది? యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఒక చిన్న పార్టే, ఓకే, ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్, కానీ చిన్న పార్ట్. సినిమా చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఒక చిన్న హింట్ అంటే, హీరో చాలా తిక్కు పనులు చేయాలనుకుంటాడు. ఓకే, మన యూజువల్లీ లైఫ్లో ఏంటంటే, ఇప్పుడు సినిమాల్లో మీరు అవును, జనరల్గా ఇంజనీరింగ్, డాక్టర్ ఏదో చేయకుండా యాంకరింగ్, సినిమాలు అంటే ఇంట్లో ఏంటర్ తిక్కు పనులు చేస్తున్నాను అంటారు. కానీ గెలిచిన తర్వాత ఓ మావాడే తెలుసా, యాక్చువల్లీ మావాడే ఆ సినిమాలో వచ్చిన మావాడే అని చెప్పి అట్లా హీరో కూడా ఒకటి చేయాలనుకుంటాడు. అలా అది సక్సెస్ అయ్యిందా అవ్వలేదా ఏంటి, దాని చుట్టూ ఒక అంటే టీజర్ చూసినాక టీజర్లోనేమో మొత్తం కంప్లీట్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్కువగా ఉంది, లైక్ ఫార్మింగ్ దీని గురించి. ట్రైలర్ టోటల్ డిఫరెంట్, అసలు మొత్తం ఒక అమ్మాయి చుట్టూ ఒక లవ్ స్టోరీ ఇటు వెళ్తుంది. రెండు సింకాల ఏంటి అసలు? అదే బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ రెండు కలిపాము. బిస్కెట్ ను క్రీమ్ బిస్కెట్ కలిపితే కదా మధ్యలో క్రీమ్ బిస్కెట్ రెండు బాగుంటది. బిస్కెట్ తింటే ఏముంటుంది? అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి అసలు మాకు తెలుసుకోవాలని ఉంది. వెయిట్ చేయాలా లేకపోతే ఏమైనా చిన్న స్టోరీ? బేసిక్లీ ఏంటంటే, మన మోడర్న్ ఈ సమాజంలో మన జనరేషన్కి ఉన్న ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు లవ్ అంటే చూడకుండా అసలు అమ్మాయి అందంగా ఉంది, లవ్ అనేది మనకి చూసి ఫిజికల్ అట్రాక్షన్తో స్టార్ట్ అవుతుంది, ఒక ఇన్ఫాక్చుయేషన్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత లవ్ అంటే వాడి దగ్గర ఎంత ఉంది, మంచి సంపాదిస్తున్నాడా, అంటే వాడు ఫన్ బయటికి వెళ్ళాలి, మరి తాగుబోతా ఉండకూడదు.
పాష్గా ఉండాలి, అమ్మాయిలతో మాట్లాడకూడదు, డబ్బులు ఉండాలి కానీ మన మీద ఖర్చు పెట్టాలి. ఇట్లా చాలా కండిషన్స్ ఉన్న ఒక ప్రపంచంలో మనలాంటి అబ్బాయిలు నలిగిపోతున్నారు కదా, దాని గురించి సినిమా. కేవలం బ్రోకెన్ బాయ్స్ లేకపోతే బ్రోక్ అవుతున్న బాయ్స్ అండ్ ఇట్లాంటి బ్రోకెన్ బాయ్స్ కి ఎట్లాంటి అమ్మాయి ఉంటే Perfect life పర్ఫెక్ట్ అంటే మరీ ఇప్పుడు అమ్మాయిలు కూడా చూసుకోవాలి కదా. అవును, అవును. ముందు ఏదో పాతకాలం లాగా కట్టుబట్టలతో వచ్చి గజ్జి తోగుతా అనే జనరేషన్ కాదు. లేదు. ఇప్పుడు కూడా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక అంబిషన్స్ ఉన్నాయి. అండ్ చెప్తారు కదా ప్రతి అవును. సక్సెస్ఫుల్ మగాడు వెనకాల ఒక ఆడదుంది అన్నట్టు Hmm. వాళ్ళు పుష్ చేస్తున్నారు. ఈ ఈ సంఘర్షణ గురించి ఒక మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఇస్ ఫిల్మ్. సో పాయల్ గారు మీరు కూడా ఏంటంటే ఒక సెలెక్టివ్గా వెళ్తున్నారు చాలా స్క్రిప్ట్స్ అని, శౌర్యపాఠం ఇట్లా నెక్స్ట్ పాపం ప్రతి ఇలా చాలా డిఫరెంట్గా వెళ్తున్నారు. ఏంటి ఈ సెలెక్షన్, ఏంటి ఇట్లా డిఫరెంట్గా? సెలక్షన్ అంటే వచ్చింది కూడా ఇట్స్ మై లక్ ఓన్లీ బికాస్ ఈ స్టేజెస్లో అంత ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ దాని నుంచి సెలెక్ట్ చేసానని కాదు, బట్ డెఫినెట్లీ కాన్షియస్ చాయిసే దట్ ఊరికే అన్నీ చేయకుండా పేషెంట్స్తో ఉండి మంచి నాకు కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్స్, నాకు సెన్సిబుల్ అనిపించే స్క్రిప్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. మోస్ట్ ఆనెస్ట్ ఆన్సర్ నిజంగా అప్రిషియేట్ చేస్తే, Yeah. ఎందుకంటే యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేసేవి అని చెప్పకుండా చాలా Yeah. honest గా ఆబ్వియస్లీ ఉన్న దాంట్లో నాకు సెన్సిబుల్ ఏదనిపిస్తుంది, ఊరికే ఎప్పుడు బిజీగా ఉండాలి ఏదైనా చేస్తా అని అలా కాదు. సో ఉన్న ఆప్షన్స్లో కాన్షియస్ చాయిసెస్ బట్ యు తీసుకుంటాను. ఆర్ టూ బిజీ అండి ఇప్పుడు. చాలా బిజీగా ఉన్నారు, మామూలుగా కాదు. మాకు దొరకట్లేదు అసలు. ఇప్పుడే ఫ్రాన్స్ నుంచి వచ్చాను కదా, సో ఆల్ పెండింగ్ వర్క్స్, డొమెస్టిక్ పెండింగ్ వర్క్స్ ఇప్పుడు Oh. చేస్తున్నాను. ఫ్రాన్స్ లో మీరు అది రీక్రియేట్ చేస్తుంటే బాగుండేది. ఇది. అయ్యో ఎస్కలేటర్ ఎలా తెగాలో తెలియకుండా దిగిపోయామండి. Yeah. ఓకే. Yeah. సో మొన్న రీసెంట్లీ పాపం ప్రతాప్ చాలా సక్సెస్ అయ్యి మంచిగా అసలు జనాల్లోకి వెళ్ళి అయ్యో అందరు పాపం అనుకున్నారు. అవునవును, ఇంటర్వెల్కి వెళ్ళేటప్పుడు సో ఏంటంటే ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అండ్ బాగా చికెన్ తిన్నట్టున్నారు ఎక్కువగా. చికెన్ అని కాదు, అది ఒక మాంటేజ్ అంతే, ఇంకా చాలా ఎక్కువ తిన్నాను. ఓ పాపం ప్రతాప్లో చూసింది అది నా క్యారెక్టర్, అంటే పర్సనల్ లైఫ్ నా క్యారెక్టర్, దానికి ఓకే. కనెక్షన్ ఉంది. Hmm. ఈ క్యారెక్టర్ కూడా కనెక్షన్ ఉంది, బట్ రెండు కాంట్రాస్ట్. సో దట్స్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. సో దట్ ఈస్ ద కనెక్షన్ విత్ దట్ ఫిల్మ్ అండ్ దిస్ ఫిల్మ్. అదే దాంట్లో తిరువీరు, దీంట్లో త్రిగున్ను. బట్ పాపం ఇస్ ఓన్లీ మీ. పాపం ఇస్ ఓన్లీ మీ. ఓకే. క్యారెక్టర్ చాలా ప్రాక్టికల్. Hmm. షీఈ్ నాట్ మీన్, షీఈ్ నాట్ సెల్ఫిష్, Okay. షీఈస్ ప్రాక్టికల్. అది మనం వి షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ దాట్. ప్రాక్టికల్గా అడిగే క్వశ్చన్సే ఉంటుంది. యాక్చువల్లీ అంటే ఆ అమ్మాయి సైడ్ నుంచి చూస్తే వాట్ షీస్ టెలింగ్ ఇస్ యాక్చువల్లీ కరెక్ట్. Hmm. అబ్బాయి సైడ్ నుంచి వచ్చే పాయింట్స్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. Hmm. ఇద్దరు పర్స్పెక్టివ్, మిడిల్ గ్రౌండ్, వేర్ డు దే ఫైండ్ ద మిడిల్ గ్రౌండ్ ఇస్ ద హోల్ పాయింట్, అండ్ హౌ డు దే అప్రోచ్ దట్ మిడిల్ గ్రౌండ్. ఈగో లేకుండా అన్ని చేయాలి కదా, సో Yeah. హౌ డు దే గెట్ టు దట్ ఇస్ ద పాయింట్. సార్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ ఒక సినిమాని తీసుకొచ్చినప్పుడు నమ్మి చేయాలంటే చాలా గట్స్ కావాలి. మీరు కూడా కొత్త. Yeah. సో ఏంటి ఆ గట్స్ ఎలా వచ్చినాయి? అసలు ఒక సినిమాని రిలీజ్ డేట్ వరకు తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు ఇది. సో దాని గురించి చెప్పాలి సార్. గట్స్ అని లేదండి, బట్ వన్ థింగ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అంటే వెన్ సంథింగ్ సపోజ్ టు హ్యాపెన్ Mm. అండ్ ఇఫ్ యూ రియలీ కైండ్ ఆఫ్ రియలీ వర్క్ ఫర్ ఇది వర్కౌట్ అవుతుంది అనేది, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. Mm. ఓకే, అండ్ వెన్ ఐ గెట్ సంబడి సిమిలర్ మైండ్ సెట్ వేర్ వీ కెన్ రియలీ మేక్ సంథింగ్ బెటర్, సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. Okay, maybe just before that you asked one question, right? Why teaser and trailer is completely different annar kada. There is a conscious decision actually which we made. Entante when you see the teaser, it start with pulse of work from home. Oh. Pulse ante if you check the pulse of anybody, it will be in some meter. యా. So మా దాంట్లో కూడా ఏదా meter, what is the pulse, that's why we showed that. Okay, when it comes to trailer, what we said ante it's like heartbeat of work from home. Meeku everybody will have the love in something similar manner, right? That's why it has crazily going. So for each and everything we have some additional title. Accordingly we are introducing body parts of what is our film. ఓకే. So that's how it started. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు కాబట్టి సాఫ్ట్వేర్లో చాలా ఉంటాయి. మనందరికీ తెలిసినవి తెలియనివి చాలా ఉంటాయి. Right. సో ఏంటి సార్, ఆ సాఫ్ట్వేర్ లైఫ్ బాగుందా, ప్రొడ్యూసర్ లైఫ్ బాగుందా? విచ్ లైఫ్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జాగ్రత్త సమాధానం చెప్పండి. See, one thing, it's like both I really love it. ఓకే. I want to do something on daily basis, అంటే అక్కడ కూడా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఇది ఉంటుంది. దానిపైన చిన్నప్పటి నుంచి అందరికీ కథలు చెప్పేసి నా చుట్టూ కూర్చోబెట్టుకోవడం అలవాటు.
ఓకే. సో ఐఎమ్ ఎంజాయింగ్ బోత్ అనమాట. ఇక్కడది అక్కడ వాడుతున్నాను, అక్కడది ఇక్కడ వాడుతున్నాను. చాలా బాగా మేనేజ్ Coexisting fashion. సో ఐ బిలీవ్ ఏదైనా అంటే ఏ ఫీల్డ్లో అయినా ఫౌండేషన్ ఈజ్ ఆల్వేస్ ఫౌండేషన్. ప్రతి ఒక్క దాని నుంచి మనం ఏంటంటే ఆ స్ట్రక్చర్ నుంచి తీసుకొని ఇక్కడ వాడచ్చు, ఇక్కడది అక్కడ వాడచ్చు. ఐ థింక్ దట్ ఈస్ రియలీ హెల్పింగ్ మీ టు గ్రో ఈవెన్ ఫాస్టర్ దేర్. దట్స్ హౌ ఐ సీ. త్రిగుణం ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి లైఫ్లో. లైక్ ఒక అమ్మాయి మన లైఫ్లోకి వస్తుందంటే సమ్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. సో మీ జనరల్గా ఒక అమ్మాయి లైఫ్లోకి రావాలంటే వాళ్ళకు ఉండే క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉండాలి? ఫస్ట్ అందంగా ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. అందంగా ఉండాలంటే మన కంటికి అందంగా కనిపించాలి. డన్. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఓర్పు నేర్పు ఉంటే బెటర్. ఓకే. కోరుకుంటే పేషెన్స్ Patience. పేషెన్స్ అండ్ పర్సివియరెన్స్ ఓకే. ఉంటే బాగుంటుంది. ఇసుకిచ్చకపోతే బెటర్, Okay. అది ప్లస్. అది ఏం plus. ఇసుకించుకుంటే? ఇరిటేట్ చేయ, Yeah. నస నస. నస పెట్టకుండా ఏది చెప్తే నవ్వుతా ఏ పంచాయతీ ఉన్నా కొంచెం సార్ట్ చేసుకునేగలిగితే ఇది చాలు భయ్య. ఓకే. ఇదే దొరకదు, ఓకే. ఇది నాట్ పాసిబుల్, Hmm. బట్ చెప్తున్నా. ఇది దొరికితే next 3 points basic. ఇది దొరికితే ఇంకొక 3 points చెప్పండి. Icing on the ఒకవేళ cake. దొరికితే యా. ఒకవేళ దొరికితేనా, Icing on the cake, next 3 ఒకవేళ points. దొరికితే ఏంటి 100 కోట్లు ఆస్తుండొచ్చు. ఓకే. ఇంకా ఇంకా అలా చెప్పుకుంటూ పోవచ్చులేండి. చాలా. ఒక పాయింట్, ఇంకా 2 పాయింట్ ఉంది ఐసింగ్ ఆన్ ద కేక్. 3 ఎక్స్ట్రా పాయింట్స్ అడిగాను, ఒకటి డబ్బు. అవునా, డబ్బులు ఇంకా డబ్బులు సరదాగా చెప్పాం కానీ, బట్ వాట్ రియలీ లుకింగ్ ఫర్, చాలా మంది ఏమనుకుంటారంటే సిమిలారిటీస్ కలవాలనుకుంటారు. నాకు ఆరెంజ్ ఇష్టం, తనకు కూడా ఆరెంజ్ నచ్చాలి. యూజువలీ అది కష్టం. ఒక 2 హ్యూమన్ బ్రెయిన్స్ సింక్ అవడం కష్టం. ఓ తనకు ఆరెంజ్ నచ్చుతుంది, నాకు వేరే కలర్ నచ్చుతుంది అన్న క్లారిటీ ఉంటే చాలు. ఓకే, క్లారిటీ. నాకు ఇది నచ్చాలి. ఓకే, నువ్వు నీకు ఆరెంజ్ నచ్చిందా నువ్వు పెట్టుకో, నాకు బ్లూ నచ్చింది నేను బ్లూ పెట్టుకుంటా, దాన్ని నేను డిస్టర్బ్ చేయను, దీన్ని డిస్టర్బ్ చేయదు. ఆ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. సో ఇవి చాలు. ఓకే. కానీ లవ్ ఒక లాటరీ డార్లింగ్, ఎవడికి తగిలిందో వాడికి మాత్రమే అవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి, కానీ బేసిక్లీ ఇట్స్ అ లాటరీ. నాకు తమ్ము దొరికింది. హైపోథెటికల్ సిచువేషన్. సో మీరు చెప్పండి, ఒక అబ్బాయి లైఫ్ లోకి రావాలంటే ఒక క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉండాలి? తెలుగు మాట్లాడాలి. చెప్పింది. ఓకే, తెలుగు అబ్బాయి. నెక్స్ట్. చాలా రూటెడ్ గా ఉండాలి. ఓకే. ముస్టాచ్ అండ్ బియర్డ్, ఎస్పెషలీ ముస్టాచ్ ఇస్ అ మస్ట్. మైక్ బాగుందిగా, గిడ్డం I like South Indian men. Okay. So I really don't understand people. అంటే ఇది నథింగ్ నెగటివ్, పర్సనల్ చాయిస్. నా టైప్ అడిగారు కాబట్టి చెప్తున్నా. అబ్బాయికి ముస్టాచ్ లేదంటే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. అంటే ఇట్ గ్రోస్ ఆన్ యూ ఫర్ అ రీజన్ కదా. ఐ డోంట్ అండర్స్టాండ్ పీపుల్ టేకింగ్ ఇట్ ఆఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పు, ఇంటెలెక్ట్. Whatever we discussed అది లోపల అది ఉండాలి లోపల. ఐ డోంట్ లైక్ ఫ్యాన్సీ గైస్, అది ఉండాలి లోపల. మొగతనం కావాలంటున్నారు. క్లియర్ గా చెప్పము, ఉండాలి లోపల అంటే తప్పు అనుకుంటారు మా ఆడియన్స్. ఏ లోపల ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అవి చాలా అండి లైఫ్ లో క్వాలిటీస్. అంటే దాంతో స్టార్ట్ చేద్దాం. దాంతో స్టార్ట్ చేద్దాం. షుడ్ బి ఆనెస్ట్ అండ్ గివ్ లవ్, అంతే. అంటే ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్లే రిలేషన్షిప్స్ సంకనైపోతున్నాయి. నీ సినిమా తీసాను. ఓహో, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఉంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది. అదే I just asked for mustache, I didn't ask for his property. తెలుగు రావాలి, ముస్టాష్ ఉండాలన్నారు. This is the most basic anybody would have ever said. ఓకే. కరెక్టే. సార్ మీరు చెప్పండి సార్. ఓకే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదండి. పీపుల్ హ్యాస్ టు కైండ్ ఆఫ్ Don't give diplomatic answer. This is a very జనరల్ ఇప్పుడు important ఐపీఎల్ జరుగుతుంది, ఒక interview. This is చక్కటి కవర్ promotion. అయ్యినట్టు నీట్ గా ఒక గట్టిగా చెప్పాలి. ఆల్రెడీ మ్యారీడ్, 2 పిల్లలు కూడా ఉన్నారు. Okay. పర్లేదు. Okay, tell. Describe పెళ్ళికి your ముందు type. ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. ఆయన ఎక్స్పెక్టేషన్ చెప్తాను కదా, అంతరాత్మలో నుంచి వచ్చి మినిమం మృణాల్ ఠాకూర్ లా ఉండాలి, లేదంటే కృతి సనోన్ లా ఉండాలి, అట్లీస్ట్ నా దిశ పటానీలా ఉండాలి ఎక్స్పెక్టేషన్. కాబట్టి డీసెంట్ గా లోపల నుంచి చెప్పండి. Internal నో characters. ఇట్స్ ఫైన్. సి బట్ వాట్ ఐ రియల్లీ లైక్ అంటే వాళ్ళ కళ్ళకి నిజంగా ఫస్ట్ వాళ్ళు అందంగా కనిపించాలి. అది ఎలాగైనా కావచ్చు, అది ఫిజికల్ అందమా ఇంకోట, లేకపోతే వేర్ దే బోత్ కెన్ రియలీ కైండ్ ఆఫ్ ప్యాషనేట్ అబౌట్ ఈచ్ అదర్. అండ్ ఐ మీన్ that can only drive any relation, right? So I also first go with that. ఓకే. ఫస్ట్ వాళ్ళ కళ్ళకి ఇది కనిపించాలి. ఓకే. సెకండ్ వన్.
సి ఇంకా ఉంటే ఏముందంటే ఇఫ్ దే హ్యావ్ మనీ ఆర్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ మీరు అన్నారు కదా కలిసి ఉండాలంటే అదే కావాలి. పాయింట్ ఇప్పుడు అబ్బాయిలో ఫర్ గైస్ ద గర్ల్ జస్ట్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్ అని చెప్తారు, బట్ లైక్ హీ సెడ్ ద పాయింట్ ఇస్ వాళ్ళ కన్నుకి బ్యూటిఫుల్గా కనిపించాలి. సో మీ ఆల్సో ఇఫ్ ఇంతమంది హీరో అది ఇది నథింగ్ మ్యాటర్స్. ఇఫ్ ఐ లైక్ అ మ్యాన్ హీ మైట్ బీ హ్యాండ్సమ్ టు మీ, మైట్ నాట్ బీ లైక్ సంబడి మైట్ నాట్ థింక్ హీస్ హ్యాండ్సమ్, Yeah. బట్ నా నీ కళ్ళకి నా ఆ కళ్ళకి కళ్ళకి అందరికి మహేష్ మంచిగా బాబులు, అందరికి అదే రామ్ చరణ్ నచ్చాలి. తేజలు దొరకరు కదా. దొరకవని కాదు, అదే నచ్చాలని అదే మనకు అనిపించాలి. I'll be excited about a very different type maybe. Okay. Right. So అది it's all about what we చూడడానికి నచ్చాలి, బండి పర్ఫార్మెన్స్ బాగుండాలి, మైలేజ్ ఉండాలి, సీట్లు ఉండాలి, కూలింగ్ ఉండాలి, పవర్ విండోస్ ఉండాలి, రిమ్ టైర్స్ ఉండాలి, అన్ని ఫస్ట్ చూడడానికి నచ్చాలి. కొంతమందికి ఫెరారీ నచ్చచ్చు, జస్ట్ ఎక్స్టెండ్. Exactly. కొంతమందికి BMW నచ్చచ్చు, Ferrari నచ్చొచ్చు. కొంతమందికి నానో నచ్చచ్చు. కొంతమందికి దొరికిన అంబాసిడర్తో బతికేస్తారు. బిజినెస్ లానే ఉంది కదా. యాక్చువల్లీ ఏంటంటే అండి, మీరు చూసుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పెళ్ళిళ్ళు ఈరోజు ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్ ఎలా అయిపోయిందంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చెయ్యాలి, దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, నువ్వు ఆన్ సైట్ వెళ్ళాలి, దెర్ ఇస్ సో మచ్ ప్రెషర్ టు యాక్చువల్లీ పర్ఫామ్. మనం పర్ఫామ్ చేసి నువ్వు ఇంత తీసుకొస్తే ఒక అమ్మాయి దొరుకుతుందని ఒక హోప్ అవుతుంది కదా. ఇట్స్ ఒక 30 ఏళ్ళ కుర్రోడు ఎక్కడికి వెళ్ళి ఇల్లు కట్టి కార్లు సంపాదించు. సో అదా ఆర్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అన్న ఒక క్యూట్ కాన్సెప్ట్ మీదే సినిమా. పెళ్లి చేసుకున్న అబ్బాయిలకి మీరు ఒక సజెషన్ ఇవ్వండి సార్ ఫస్ట్ అర్జెంట్ గా. పెళ్లి చేసుకోకండి అయ్యా, అందుకని ఇంకా suggestion ఇస్తాం. No, no, actually ఏంటంటే చేసుకున్న అబ్బాయిలకి పెళ్లి చేసుకున్న అబ్బాయిలకా, చేసుకున్న తర్వాత ఇంకా అబ్బాయిలు ఎక్కడ ఉంటారు, మగవాళ్ళు యాక్చువల్లీ మ్యారేజ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇఫ్ యూ నో వాట్ యూ వాంట్. మనకి ఏం Yeah. కావాలో మనకి తెలిస్తే మన పార్ట్నర్ కూడా మనకేంటో క్లారిటీ ఉంటే మాట్లాడుకుని నీకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని క్లారిటీ ఉంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. యా క్లారిటీతో చేసుకోవాలి, ఊరికే చేసుకోవాలని చేసుకోకూడదు. సో మాకు మీ సినిమా టైటిల్ తో మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజులు గుర్తు తీసుకొచ్చేసారు. ఎందుకంటే కోవిడ్ అవి అమ్మ నెక్స్ట్ లెవెల్, అవి మాకు ఇప్పుడు తలుచుకున్నా ఇప్పటికి వణుకుతూ ఉంటాం అనమాట. సో ఏంటి అందులో ఏమన్నా చిన్న పార్ట్ ఏమైనా తీసుకుని ఏమన్నా కాన్సెప్ట్ ఏమైనా ఉందా? లేదు లేదండి, కోవిడ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది యాక్చువల్లీ మనం చాలా వేరే వేరే విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ వర్క్ ఫ్రమ్ హోమే, పొద్దున్న నుంచి పిల్లల్ని వంట చేసి క్లీన్ చేసి అది వర్క్ ఫ్రమ్ హోమే. ఒక రైతు కూడా వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లో ఉంటాడు, పొలానికి వెళ్తాడు, వస్తాడు. సో నాకు తెలిసి ఇంకొక 20-25 years లో అందరం వర్క్ ఫ్రమ్ హోమ్కి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూ కూడా మీరు ఇంట్లో నుంచి రన్ చేస్తూ ఉంటారు, కెమెరా కూడా ఆయన ఇంట్లో నుంచి ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. that word just got fancier during COVID అంతే. సో ఆ కాన్సెప్ట్ గురించి, బట్ ఇట్స్ నాట్ కోవిడ్. సో ఫార్మింగ్ ఇది చూపించారు కదా ఇందులో. లైక్ మనందరికీ ఏంటంటే మనం సిటీలో ఉండి తిరిగి ఆ ఫార్మింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక తెలియని ఒక చిన్న ఫీల్ ఉంటుంది. కరెక్ట్. సో వాట్ మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు? అంటే నేను బేసిక్లీ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏం లేదండి. మనం ఎంతగాని అన్నీ చెప్పినా వీఆర్ ఆల్ సమ్వేర్ ఫార్మర్స్. మీరు ఒక చిన్న కొండలో చిన్న రోజా పువ్వు తీసుకొచ్చినా మీరు ఫార్మరే. అవును. ఓకేనా. ద గుడ్ పార్ట్ అబౌట్ ఫార్మింగ్ ఇస్ మీకు ఏం రాకపోయినా ఒక మట్టిలో మీరు నీళ్ళు పోస్తే దాంట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది. అవును. మీరేం పెట్టాల్సిన అవసరం, దెర్ ఇస్ సన్లైట్, యూ పోర్ వాటర్ ఇంటూ, మీరు నీళ్ళు పోస్తే ఒక కుండలో ఆ మట్టిలోనే ఉన్న దాంట్లో నుంచి ఒకటి వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ నేచర్. అండ్ మనం ఒక ప్రిడామినెంట్లీ ఒక ఫార్మింగ్ కంట్రీ. ఎందుకు మనం ఈరోజు ఫార్మింగ్ మనకి చాలా పెద్ద భారం అయిపోయింది. ఇదొక చిన్న, ఇట్స్ నాట్ టు డూ విత్ ద ఫిల్మ్, సినిమాకి సంబంధించింది కాదు, ఒక చిన్న ఒక విషయం బయట నుంచి చెప్పిన ఏంటంటే ఈ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కమోడిటీ ఈరోజు మనకు ఫార్మింగ్. ఎందుకంటే ఫార్మింగ్కి మనం మేజర్గా యూరియా యూజ్ చేస్తాం. అవును. యూరియాలో యూజ్ చేసిన ఫాస్ఫేట్ కానీ ఫాస్ఫరస్ కానీ నైట్రోజన్ కానీ ఏది ఇండియాలో ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇంపోర్టెడ్. మనం ఒక బ్యాగ్ ఆఫ్ యూరియా చేయడానికి మనకి 22,000 అయితే గవర్నమెంట్ సబ్సిడీ కింద మనకి 2,000 వస్తుంది. దట్ ఈస్ సో గవర్నమెంట్ ఈస్ ఆల్మోస్ట్ పేయింగ్ 20,000 rupees ఫర్ 1 bag of యూరియా. ఫార్మింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ కమోడిటీ. ఈ సబ్జెక్ట్ని కొంచెం టచ్ చేసి, లైక్ ఐ సెడ్ ఇట్స్ అ లవ్ స్టోరీ, వీ ఆల్సో వాంటెడ్ టు యాడ్ దిస్ ఫ్లేవర్ టు ఇట్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఫార్మింగ్ అన్నది అసలు ఇండియా అన్నదే వ్యవసాయం మీద బతికే దేశం. ఈరోజు వ్యవసాయం భారం అయిపోయింది. చిన్న కాన్సెప్ట్. సో త్రిగుణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో ఇంతే ఫన్నీ ఉంటుందా సెట్స్ లో కూడా, లేకపోతే? Hero and only for the poster we are actually bro. I've learnt a lot from him. I think he's learnt a lot from me. Okay. It is very nice. He's my first friend in Hyderabad, first co-star, and
we had a lot of గురు దైవం గురుదక్షిణ ఇవ్వాలి ఇప్పుడు. ఓకే. సో ఇట్స్ అ వెరీ పర్సనల్, అంటే టీమ్ మొత్తం దిస్ మై ఫస్ట్ నేను సైన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఫస్ట్ ఫ్రెండ్ నన్ను అంటూ గుర్తు ఈ టీమే కదా అందరూ, ఇది ఒకే కదా. ఈ టీమ్ లో ఎవరెవరు దొరికారు, దీస్ ఆర్ ద ఫస్ట్ ఎవర్ పీపుల్ ఐ నో ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ లో లేదు కదా. నేను జియోగ్రఫీ చెప్తున్నా, జియోగ్రఫీ. ఏం కాలేదు సార్. ఓకే. సో అండ్ సార్ మీరు ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కి కానీ వాళ్ళకి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఏంటి? నేను చెప్పేది ఒకటే అండి, ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఓకే, సో రైట్ టైం సమ్మర్, ఓకే, మే, అందరూ కూడా ఏంటంటే దే హ్యావ్ సమ్ ఫ్రీ టైం, ఓకే, సో దే కెన్ కమ్ అండ్ వాచ్. ఖచ్చితంగా ఐ మీన్ నచ్చితే 10 మందికి చెప్పమంటున్నాను. ఓకే. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే నవ్ డేస్ థియేటర్కి పీపుల్ రావడమే అవునవును. పెద్ద ప్రాబ్లం అనుకుంటున్నారు కదా. అండ్ ఐ థింక్ మన డిస్ట్రిబ్యూటర్ గారు ఏదో అన్నారు, దగ్గర 2000 థియేటర్లు ఉన్నాయి కానీ వేయడానికి జనాలు రావట్లేదు కాబట్టి అంటున్నారు కదా. సో ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ ఆడియన్స్ సో దట్ దే కెన్ జస్ట్ కమ్ అండ్ గెట్ ఎంటర్టైన్. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ మధు, రైట్, హీ మేక్స్ ఫిలిమ్స్ ఫర్ ద పీపుల్. అంటే ప్రతి ఒక్కరు రైట్ ఫ్రమ్ ద ఆటో తోలుకునే అతని కాడ నుంచి పైనుండే అందరికీ ఐ మీన్ సరిపోయేలాంటి మూవీస్ చేస్తారు కాబట్టి దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో సంథింగ్ సిమిలర్. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ దట్ పీపుల్ కెన్ కమ్ ఆన్ దట్ డే వన్. సూపర్. దట్స్. సో మీతో పాటు కో యాక్టర్స్ వైవా హర్ష గారు అవ్వచ్చు, హర్ష, నెల్లూరు సుదర్శన్, గుండు సుదర్శన్, అనీష్ కురువిల్లా గారు, సత్య గారు, కాశీ విశ్వనాథ్ గారు, శివాజీ గారు, హర్షవర్ధన్ గారు అని చెప్పి ఒక హ్యూజ్ ఆన్సంబుల్ కాస్ట్ ఉంది. మే 15 సినిమా థియేటర్లోకి వస్తుంది. ఈ హాట్ సమ్మర్లో ఒక మంచి నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఈషా వచ్చినప్పుడు చాలా మంది అదే అడిగారు, అన్న మేము పిల్లల్ని తీసుకెళ్ళి. అయినా ఒక్కటి చెప్పనండి మీకు, ఈషా సినిమాతో 2025లో ఒక హర్రర్ ఫిల్మ్ రాలే తెలుగు నుంచి, ఇదే వచ్చింది ఈషా. అందరూ ఎంజాయ్ చేశారు తెలుసా విషయం. ఇట్ వాస్ హ్యూజ్. అందరూ అడిగి నేను అన్న నెక్స్ట్ కామెడీ థియేటర్ లో ఆ వైబ్, యాక్చువల్ థియేటర్ లో వెళ్ళి చూసే ఆ సినిమా అంత వర్క్ అవ్వడం కూడా థియేటర్ లో అందరూ కలిసి భయపడడం సినిమా కన్నా థియేటర్ వైబ్ లో బాగా తీసుకెళ్ళారు. ఇది కూడా థియేటర్ లో బాగా నవ్వుకునే వైబ్ అన్న మనం. సో ఇట్స్ అ కూల్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 2 hours అలా చిల్ అయ్యి మైండ్ రిలాక్స్ అయ్యి చిన్న మెసేజ్, ఒక బ్యూటిఫుల్ మెసేజ్తో బయటకు వచ్చేసాను. సో May 15 ఈ సూపర్ హాట్ సమ్మర్లో చూసుకున్నాం. SRH మ్యాచ్లు కూడా లేవు, మొన్న గెలిచాం, టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోయాం. సో దయచేసి మ్యాచ్ ఉన్నా వచ్చి మా సినిమా చూడండి. వావ్, సూపర్. సో మీరేం చెప్తారు మూవీ గురించి? కాన్ఫ్లిక్ట్ ఇస్ వెరీ రిలేటబుల్ టు ఎవ్రీబడి, బాయ్ గర్ల్, ఎనీ ఏజ్ గ్రూప్, ఎనీ జనరేషన్. అది ఫస్ట్ పాయింట్. అండ్ సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలంటే ఇట్స్ ఆబ్వియస్లీ హాలిడే సీజన్ కదా, సో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అండ్ వెరీ లైట్ హార్టెడ్ ఫన్ ఫిల్డ్ కామెడీ. సో డెఫినెట్లీ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్.